ఓహో! ఈ అమ్మాయి పొద్దు పొద్దున్నే చక్కగా పూజ చేసేసి సాంబ్రాణి ఇల్లంతా వేసినట్టుంది అని అనుకుంటే మీరు సాల్ట్ మీద చల్లుకున్నట్టే. అది పూజ చేస్తే వచ్చిన పొగ కాదు. ఇడ్లీ వాయి పెడితే వచ్చిన పొగ. అదేంటి మేము ఇడ్లీ పెడతామే మాకు రాదేంటి అనుకుంటారేమో. ఇదిగోండి ఇగో ఇలాగా మాడ పెడితే వచ్చిద్దనమాట అంత పొగ. సర్లే ఇడ్లీ వాయి పెట్టి ఎడిపోయావు అమ్మా అంటారేమో. ఇడ్లీయే కాదు టీ కూడా ఇంకిపోయేలా చేశానన్నమాట. పొద్దున్నే మా పిల్లలతో అట్లా ఉండిద్ది. ఇంకా ఇన్ని అంట్లు తోమలు వాళ్ళు వెళ్ళాక. ఇంకా మా పిల్లలకైతే ప్రోగ్రెస్ల మీద సైన్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇడ్లీ మాడిపోవడానికి టీ ఇంకిపోవడానికి రీజన్ అయితే ఈ వీడియోనే. ఈ వీడియో తీస్తూ దీని మీద కాన్సన్ట్రేషన్ చూపించాను. ఇంకా అక్కడ మొత్తం అంతా బుగ్గిపాలైపోయినాయి అనమాట. సో ఇవైతే ఐటమ్స్ అన్నీ మొన్న మా హస్బెండ్తో బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ప్లాస్టిక్ ఐటమ్స్ రోడ్ సైడ్ ఇట్లా సేల్ చేస్తున్నారు 10 రూపీస్ 20 రూపీస్ అని. ఇంకా అట్లాంటివన్నీ చూశాక ఒక్క క్షణం కూడా ఆలోచించం కదా దేనికి, ఇంకా గబగబా కొనుక్కున్నాను అనమాట ఇంట్లోకి యూజ్ఫుల్ థింగ్స్ అన్నీ. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్.